బీజేపీలో కొనసాగుతున్నారు. ఏంటి ఎక్కడ చూస్తున్నారు ఒక 5 ఏళ్ల తర్వాత తాడూరి శ్రీనివాస్ ఫ్యూచర్ని ఎక్కడ చూస్తున్నారు? డెఫినెట్గా పొలిటికల్ అంబిషన్తో పొలిటికల్ పార్టీలో ఉన్నాం. బీజేపీ పార్టీ కాబట్టి ఇప్పుడు నాకు నేషనల్ పార్టీలో పనిచేయాలనేది చిన్నప్పటి నుండి ఉన్న కోరిక, కానీ అది నాకు కుదరలే ఎందుకో. డైరెక్ట్ తెలుగుదేశంలో చేశాను, తర్వాత ఎన్ రామారావు గారికి మీద ఇంట్రెస్ట్తో తెలుగు విద్యార్థి జిల్లా ప్రెసిడెంట్, యువత వాట్ నాట్ దేవేందర్ గౌడ్ గారితో సన్నిహితంగా చేశాను. దాంట్లో పొలిటికల్ ఆపర్చునిటీ రాలేదు. లాయర్ అయ్యి కొంత మేరకు సర్వైవ్ అవుదాం అనుకున్నాను. లాయర్ అయ్యాను, కుటుంబ పోషణ వీటిల్లో పడ్డాను. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది, డే 1 నుంచి దీంట్లో తిరిగాను. సో అంబిషన్ మాత్రం చట్టసభలో అడుగు పెట్టాలని, అది ఏ చట్టసభ అయినా పర్వాలేదు, నాకు అడుగు పెట్టాలనే అంబిషన్తో పనిచేస్తున్నాను. అది కూడా ముఖ్యంగా ఏంటంటే ఎంబీసీ కులాలకే చట్టసభలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. మీరు అసెంబ్లీ తీసుకోండి, ఒక 2-3 కాన్స్టిట్యూన్స్, ఒక సామాజిక వర్గం 43 మంది ఎమ్మెల్యేలు. ఈజ్ ఇట్ డెమోక్రసీ? అంటే డెఫినెట్గా భారతదేశం అంటే ఏంటి రాజేష్ గారు? మతాలు, కులాలు, భాష ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో వివిధ రకాల పూలని ఏకత్వం కదా. మరి అసెంబ్లీ కూడా ఆ రకమైన కూర్పు ఉండాలి, పార్లమెంట్ లో ఆ రకమైన కూర్పు ఉండాలని కోరుకునేవాది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటే ఏమవుతుంది అంటే అది చెప్పడం మాటల్లో ఉంటది కానీ చేతల్లో ఉండదు. ఈ వర్గాలకు కూడా ఒక కల్చర్ ఉంటది, వాళ్ళకు కొన్ని సమస్యలు ఉంటాయి. సామాజికంగా ఈ వృత్తులన్నీ కనుమరుగైపోయినాయి. వృత్తులు కనుమరుగైపోతే దేంట్లో మైగ్రేట్ కావాలి? వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నామా? వారికి ఆ ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నామా? ఇప్పుడు ఏమైపోయిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యధికంగా అన్యాయానికి గురైంది ఎవరు అంటే మళ్ళీ బీసీ, ఎస్సీ, ఎస్టీలేనండి. ఎందుకు అని అంటే ఉపాధి అవకాశాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలే, క్రియేట్ చేయలే. కార్పొరేషన్స్ అన్నింటినీ డల్ చేయడం, బడ్జెట్ ఇవ్వకపోవడం, ఓన్లీ రైతు అనే డెఫినేషన్తో కాళేశ్వరంలో పెట్టుబడి పెట్టడం, అది ఇప్పుడు పనికి రాకుండా పోవడం. సో నన్ను బాధించిన అంశాలలో అదొకటి. నేను పిల్లర్స్ అక్కడికి పోయాను, పిల్లర్స్ ఇంటర్గా కుంగిపోయినాయి. సో డెఫినెట్గా అదొకటి. దాంట్లో కరప్షన్ ఉంది అనడం. అంటే నేషనల్ ప్రాజెక్ట్స్లో ఎప్పుడు కూడా ఈరోజు బాక్రానంగల్ ప్రాజెక్టు, వ్యవసాయక దేశము, సట్లెజ్, ఇక్కడ శ్రీశైలము, ఇవన్నీ ప్రాజెక్ట్స్ పేర్లు విన్నప్పుడు గతంలో కట్టినాయి, ఫీలింగ్ వస్తుంది కదా. ఈ రోజు వరకు ఉన్నాయి రాజులు కట్టిన కట్టడాలు, కానీ ఇది అంతలోనే కూలిపోవడం. అది కూడా ప్రకృతి కూడా తనకు తాను సెట్ చేసుకుంటా. చూడండి, ఎన్నికల ముందే జరిగింది, వారం ముందే. అంటే ప్రకృతి కూడా ప్రకోపించింది టీఆర్ఎస్ మీద, మమ్మల్ని అంటున్నారు కానీ. సో కాబట్టి నేనేమంటున్నానంటే రాజేష్ గారు, డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సఖ్యత అవసరం. గతంలో దాంట్లో మాత్రం అపర చాణక్యుడు అని అనుకున్నాం మనం, కానీ ఎక్కడో విభేదాలు వచ్చినాయి. అండ్ నేనేమనుకుంటున్నానంటే దేశవ్యాప్తంగా విస్తరించడానికి బీఆర్ఎస్ పార్టీ అనే పేరు పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఆయన బీజేపీ మీద, మోదీ మీద ఉన్న కోపంతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగింది. నీకు కోపం ఉండొచ్చు కాక, ప్రజల్ని ఫనంగా పెట్టకూడదు కదా. నీ చేతిలో రాష్ట్రం ఉంది అని చెప్పి బ్లాక్మెయిల్ చేయొద్దు కదా సెంట్రల్ గవర్నమెంట్ని. సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా మనం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి మనం కొంత రిప్రజెంటేషన్ రూపంలో కానీ, వెళ్ళి కలవడం రూపంలో కానీ రాబట్టుకోవాలి, తప్పదు అది. సో అన్ని రాష్ట్రాలకు వాళ్ళు చెయ్యాలి కాబట్టి మనం పోయి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతెందుకు నేను ఒకటి బాధపడతా ఉంటాను, ఇక్కడ కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ అండి. చదువుకుంటాడు ఏమన్నా, భారతదేశం యొక్క క్యాబినెట్ మంత్రి అంటే ఎంతో గొప్ప ఇది అనుకుంటాం. సో మరి ఆ మినిస్టర్ వీడు ఉండగా ఈ క్యాబినెట్ మినిస్టర్ని పోయి కలిస్తే తప్పేముంది సీఎం గారు? అంటే వయసులో చిన్నవాడనా, లేకపోతే నాకన్నా గొప్పోడు కాదనా? సో ఆయనను వాడుకొని మనం సెంట్రల్ నుండి అనేక బిల్లు అవి రాబట్టుకోవచ్చు కదా మన ప్రయోజనాలని. వారిని ఇష్టం ఉన్నట్టు భాష తిట్టడం, భాష కూడా నచ్చక కొంత ఒక్కటి కాదు అన్ని అదే భాష ఉద్యమంలో మాట్లాడినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా? లేదండి, ఎప్పుడు కూడా ఉద్యమంలో కూడా వారు ఏంటంటే కొంత దాన్ని పండించడానికి మాట్లాడిన కొంత మేరకే ఉండే, కానీ పవర్లోకి వచ్చినాక మాట్లాడిన కిషన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే అది నాకు అనడానికి కూడా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం. క్యాబినెట్ మినిస్టర్ని మనం ఆ రకంగా మాట్లాడొచ్చా? సో నేను 3 సార్లు రాజీనామా ఇద్దామన్నారు. మీరు మీకు ఒక సాక్ష్యం, మీరు సడన్ గా ఫోను మా భార్య కలిపినా మీరు కలుపుకోవచ్చు, నేను కాదన్నాను, మీరు అడగవచ్చు కూడా, మా పిల్లలు కూడా అడగవచ్చు. ఒకసారి ఆర్టీసీ ఉద్యమం జరుగుతున్నప్పుడు రాజీనామా లెటర్ రాసుకొని ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ మా పిల్లలు వారించినారు. మనం అసలే తాతలు, అయ్యలు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు, మనం ఏదో ఒక సామాజిక వర్గంలో ఎంబీసీ దాంట్లోకి వెళ్ళి వచ్చినాం మనము, ఇంత దాకా రావడమే గొప్ప విషయం. అంటే మొత్తం మా కుమ్మరి సామాజిక వర్గంలో పుట్టాను. ఈ దేశాన్ని వెళ్ళిన శాలివాహన చక్రవర్తి, మైసూర్ని వెళ్ళిన వడియార్ రాజు సంతతికి చెందిన వాళ్ళం, కానీ ఇక్కడ మాత్రం 75 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఎమ్మెల్యే లేడు మాకు. సో అటువంటి కులంలో ఇంత ఓర్పుగా వచ్చిన నా పిల్లలు నాకు బుద్ధి చెప్పారు, కొంత ఓపిక పట్టు, రేపు జరగవచ్చు, నీకు అష్యూరెన్స్ ఉంది కదా అని అన్నారు. రెండోది ఏమైంది,
ఈ విద్యార్థులు టీఎస్పీఎస్సీ ధర్నా జరిగేటప్పుడు ఒక 1000 జిరాక్స్ తీసుకున్న రాజీనామా పత్రాలు. ఆ విద్యార్థుల సమక్షంలో రాజీనామా ఇద్దాం అనుకున్నా. ఆ విద్యార్థులు నమో రామచంద్ర అని పాపం రోడ్ల మీద లక్షల మంది పోలీసుతో కొట్టియడము, హాస్టళ్లలో ఐఐటి IIIT అప్పుడు నేను కేటీఆర్ గారు సందర్శించిన అంతకుముందు ఆ రోజు అనుకున్నాను. సో అనేక సార్లు మనోవేదన పడుతున్నాను, కానీ ఓపిక ఎందుకు తెచ్చుకున్నా అంటే నేను రాజకీయాలలో ఒక అంబిషన్తో ఉన్నాను. ఎక్కడ మనం తొందరపడి ఒక నిర్ణయం తీసుకుంటే ఇన్నేళ్ల ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా వేస్ట్ అవుతుందని వేరే పార్టీకి పోయిన వాళ్ళు మళ్ళీ అక్కడ ఇదే స్ట్రగుల్ ఉండొచ్చు, చెప్పలేము. ఉండొచ్చు కదా, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. అక్కడ ఇయ్యం కదా. ఇప్పుడు ఎక్కడైతే కూలీ చేసినామో ఇక్కడ కూలీ పడేటట్టు చూసుకోవాలి కదా. ఇక్కడ కూలీ పడకుండానే మనము వేరే దాంట్లోకి పోయి వాళ్ళకు ఏం సర్వీస్ ఇవ్వకుండా నాకు లాభం అంటే ఇస్తారా? సో ఒక ఓపిక ఇంట్లో నా భార్య పిల్లలు కొంత దీంట్లో నేను రాజీనామా ఇవ్వకపోవడానికి మొన్నటి వరకు. ఇక మొన్న మాత్రం సంఖ్యలు తెచ్చుకున్నాను, అసలు వద్దు, ఇక నథింగ్ డూయింగ్. సో చాలా హాయిగా ఉంది. బీజేపీ ఆఫీస్కి పోతే నాకు ఒక రీసెర్చ్ ల్యాబ్ లాగా అనిపిస్తుంది. అక్కడ వాతావరణము, ఆ కల్చర్ అవన్నీ చూద్దాం అంటే తెలియదు కదా, ఇట్స్ న్యూ ఎంట్రీ. సో ఇంతలోకి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఫీల్డ్ మీద ఎక్కువ తిరుగుతా ఉన్నాను. ఈటల రాజేందర్ గారు, బూర నర్సయ్య గారు, కొంత రఘునందన్ గారు నా ఫ్రెండ్, బాగా వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన గురించి కొంత అక్కడ నేను ఈ 3 నియోజకవర్గాల్లో 24 hours తిరుగుతున్నా. అంటే మాకు అలవాటు, ఉద్యమకారులకి ఇది అలవాటు కాబట్టి మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఫీల్డ్ మీద ఉంటున్నాం.